టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగు నాగార్జున సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజు వేమూరు నియోజకవర్గం బూతుమల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారని సమాచారం రావడంతో వెళ్లిన తనపై దాడి చేయడమే కాకుండా తమ వాహనాలను ధ్వంసం చేయడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. తమ పార్టీ నాయకులపై మంత్రి నక్కా ఆనందబాబు అనుచరులు దాడి చేసి కాళ్లు చేతులు విరగొట్టారని, దళిత మహిళలపై దాడులకు తెగబడ్డారని మేరుగు ఆనందబాబు ఆరోపించారు. వేమూరు నియోజకవర్గంలో చాలా దారుణమైన విషయాలు, దాడులు, అకృత్యాలకు పాల్పడినటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రి నక్కా ఆనందబాబు అతని అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వేమూరు మండలంలో బూతుమల్లి గ్రామంలో నా మీద జరిగిన దాడి రాక్షసులాగా ప్రవర్తించి నా కారులను అద్దం పగలగొట్టడం, నా మీద దాడి చేయటం, దాని మీద ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా ముద్దాయిలను అరెస్ట్ చేయలేదని, తక్షణమే వారిని అరెస్ట్ చేసి సంబంధిత సెక్షన్స్తో వాళ్ళని కేసులు ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇప్పుడే ఎన్నికల అధికారిని కలవటం జరిగింది.